సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మతం వ్యక్తిగతం అన్నది చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్ గతంలో తిరుమలకు వెళ్లినప్పుడు రాని డిక్లరేషన్ అంశం ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు ఆయన. తిరుమలకు వెళితే పర్మిషన్ కావాలా అని చంద్రబాబు సర్కారును నిలదీశారు. అసలు వైఎస్ఆర్సీపీ నాయకులకు ముందస్తులు నోటీసులు ఇవ్వడం, ఎక్కడికక్కడ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. చారిత్రకంగా కూడా మన సెంటిమెంట్లో భాగమే కాదు, హిస్టరీలో భాగమే కాదు, మనకు సంబంధించినంత వరకు ఒక వారసత్వం తిరుమల ఎట్లా అనుకుంటాము, అలాగే ఒక ఆస్తిగా పోస్ట్ ఇండిపెండెన్స్ అనుకుంది వైజాగ్ స్టీల్స్. అది ప్రైవేటైజ్ చేసేది ఓ పక్క జరుగుతుంటే దాని మీద డిస్కషన్ లేదు, దాని మీద ఏం చేయాలనేది లేదు. బుడమేరు విజయవాడ అది హార్డ్లీ అది కూడా ఒక 20 రోజులైందో 25 రోజులైందో. అక్కడ లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. మరి వాళ్ళందరూ రోడ్ల మీద ఇదయ్యారు. ఆ సహాయం ఇచ్చింది ఎంతమందికి చేరిందో తెలియదు. వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీదే ఉన్నారు. ఇచ్చిన సహాయమే కొంచెం, ఆ ఎన్యూమరేషన్ జరగలేదు, అది గొడవలు అవుతున్నాయి. దానిల గురించి కప్పిపెట్టారు. మొత్తం అన్నిటి ఇంకా సరే హామీల గురించి అదైతే బయటికి రాకుండా ఆల్రెడీ డైవర్షన్ ఇట్లా పోయి ఇప్పుడు దాని మీద నుంచి ఇక్కడికి దీన్ని తీసుకొచ్చాడు. డిస్కషన్ అంతా దీని మీద జరగాలి, దీని నుంచి బయటికి రావాలి. బట్ అట్ ది సేమ్ టైం ఈయన చేసింది మళ్ళీ చరిత్ర మర్చిపోకూడదు. ఫ్యూచర్లో ఎవరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకూడదు అనేది మా కోరిక.